తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక పర్యటనలకి మొదలైన వాటికి అవకాశం ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో పెద్దల్ని కలుస్తారు, సంప్రదిస్తారు, ఆధ్యాత్మిక నిర్ణయాలు తీసుకుంటారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. దాని కొరకు ఒక మంచి గురువుని సంప్రదించి తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు లభించినప్పటికీ కూడా వీలైనంత వరకు వాటిని ఉపయోగించుకోకుండానే మీరు ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది ఒకటి మీకు కనబడుతుంది. అంతేకాకుండా గృహంలో కూడా కమ్యూనికేషన్ మీద అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వాములతో కావచ్చు, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం బాగుంటుంది. నూతన గృహ నిర్మాణం కానీ, ఆల్రెడీ ఉండే గృహం విషయంలో, లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాలు, అవి మీకు ప్రశాంతత ఇవ్వడం, వాటికి సంబంధించిన లాభాలతో మీకు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆధ్యాత్మిక వృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సంతానము, వారి ఆరోగ్యము, వారి అభివృద్ధి, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే మీ వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువుల యొక్క సహకారం, అంటే ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మొదలైన వాటితో మంచి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికమైన నిర్ణయాలకు కూడా అవకాశం ఉంది. కానీ ఇష్టం లేని మాటల వల్ల కొంత మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. అలాగే మీ యొక్క కుటుంబ వాతావరణాన్ని మీకు అనుకూలంగా మరల్చుకోవడానికి, కుటుంబంలో ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, కొంత ఖర్చులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క గృహ వాహనాల కొరకు కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నం చేస్తారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ మాటల్లో ఉండే నాయకత్వం వల్ల, కొన్నిసార్లు మాటల వల్ల కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా దూరంగా ఉండాలి.